హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఎక్కువ విసిగించనులేండి ఎక్కువగా మాట్లాడి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే 2 వీక్స్ ముందనమాట. 2 వీక్స్ ముందు శుక్రవారం రోజు వీడియో. అంత లేట్ అయిపోయింది నాకు అప్లోడ్ చేయడానికి. లాంగ్ వీడియోస్ తీసాను కానీ నాకు అప్లోడ్ చేయడం అయితే అస్సలు కుదరలేదండి. ఈ మధ్య నిజంగా ఎంత సఫర్ అయ్యానంటే అది నాకే తెలుసు అనమాట. మా ఆయనకి నాకే తెలుసు, నాకు ఒక్కదానికి కాదు. ఎందుకంటే నాతో పాటు ఆయన కూడా చాలా చాలా సఫర్ అయ్యారు. ఒక్క 10 రోజుల నుంచి చాలా చాలా సఫర్ అయ్యాను. 10 రోజులు అనకూడదు కానీ 1 వీక్ నుంచి బాగా లోన్లీగా ఇంకా డిప్రెషన్కి లోన్ అయిపోయినట్టు అయిపోయిందనమాట నాకు. ఈ 2 డేస్ నుంచి వీడియోస్ అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే కుదరట్లేదు. అంటే వాయిస్ ఇచ్చి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు అనమాట. టైం ఎక్కువ పడుతుంది లాంగ్ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి. ఇంకా అందులో పాత వీడియోస్ ఇంకెందుకులే పెట్టడం, ఇంకా ఇప్పటి నుంచి డైలీ రొటీన్ తీసి మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఈ వీడియో పెట్టాలి అంటే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మెయిన్ ఇంపార్టెంట్గా దీంట్లో వీడియో ఒకటైనా నా మాటలు ఒకటవుతాయి. కొన్ని విషయాలు ముందు మెయిన్ ఏంటంటే మన లైఫ్లో చాలా చాలా జరుగుతుంటాయి. మనం వాటన్నిటిని దాటుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే మంచి చెడు రెండు ఉంటాయి. ఇంకా మన లైఫ్లో రొటీన్గా మనం జరిగే మాటలేనండి ఇవన్నీ. ఎవ్వరు అనుభవించనివి కాదు, ఎవరు కొత్తగా ఫేస్ చేస్తున్నవి కాదు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఫేస్ చేస్తారు. చాలా మట్టికి ఆడవాళ్ళే ఫేస్ చేస్తారండి ఎక్కువ. అది ఓన్లీ బయట సొసైటీ అనే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన అక్క కావచ్చు, మన చెల్లి కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఇంకా మనం నమ్మిన ఫ్రెండ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారనమాట. ఏంటంటే పర్టికులర్గా ఒకళ్ళనే కాదు, ఇలా చాలామంది ఉంటారు. ఆడవాళ్ళు కొంచెం ధైర్యంగా అడుగు ముందుకు వేసామంటే వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. మెయిన్గా ఆడవాళ్ళే శత్రువులు కూడా ఉంటారండి. నిజంగా ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. మన ఓన్గా మనం బ్రతకాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని తప్ప ఇంకెవరిని నమ్మడానికి లేదు అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్న తర్వాత ఒక్కొక్కసారి మనం మంచికి వెళ్ళినా చెడు ఎదురొస్తుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్సే నేను ఎదుర్కొన్నాను. ఈలోపు మా అక్కకి తలపై కొబ్బరికాయ పడ్డం నిజంగా నాకు 1 వీక్ నుంచి నేను పడుతున్న స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు ఓకే, నేను ఫుల్గా నార్మల్గా ఉన్నాను. 1 వీక్ నేను పడిన స్ట్రగుల్ ఒక పక్క మా అక్కకి ఇలా కొబ్బరికాయ పడ్డం, ఇంకో పక్క నేను కొన్ని డిస్టర్బెన్సెస్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ నిజంగా తలకాయ పోడొచ్చేసిందండి. చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు అన్నీ వదిలేసి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే, చాలామంది ఆడవాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తారు కదా, ఏదైనా చేయడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక స్టెప్ ముందుకు వేద్దాము అనుకునేటప్పటికి వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. దేనికి భయపడకుండా ముందుకెళ్ళండి. ఆ టైము మనం కొంచెం మైండ్ డిస్టర్బ్ పెట్టుకొని వెనక్కి అడుగు వేసామంటే అదే మనకి ఆఖరి స్టెప్ అవుతుంది ముందుకు వేయడానికి. మన ఎదుగుదలని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము, అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. మన తప్పు లేకపోయినా బ్యాట్ చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ముందు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. తర్వాత మీ ఫ్యామిలీ మీకు తోడుగా ఉందా లేదా అది ముఖ్యం. తర్వాత మీ హస్బెండ్, మీ హస్బెండ్ మీకు తోడుగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే మెయిన్, అక్కడ మీ తప్పు లేకపోతే ధైర్యంగా వెళ్ళి మాట్లాడండి. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని చెప్పి అస్సలు ఊరుకోకండి. అది మనకి రివర్స్ అవుతుందన్నమాట. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు అన్నమాట మన మీదకి వస్తుంది. అది అస్సలు ఊరుకోకండి. వెళ్ళి ధైర్యంగా వెళ్ళి మాట్లాడండి. అక్కడితో క్లియర్ చేసేసుకోండి అంతే. నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. నేను మ్యాక్సిమం లేడీస్కి చాలా చాలా సపోర్ట్గా ఉంటాను.
ఇది నాకు పెళ్ళైన తర్వాత వచ్చింది కాదండి. నాకు తెలియని వయసు నుంచి నేను అర్థం చేసుకున్నది. ఆడవాళ్ళని గౌరవించాలి, తప్పుగా మాట్లాడకూడదు అన్నది నాకు చిన్నతనం నుంచే ఉంది. ఎందుకంటే నేను మా అమ్మకి దూరంగా ఉన్నాను. కానీ మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను మా అమ్మ లైఫ్ చూసిన తర్వాత ఆడవాళ్ళని అస్సలు తక్కువ చేసి చూడకూడదు అనిపించింది. ఎందుకంటే మా అమ్మకి చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరు లేరని కాదు, పుట్టిల్లు ఉంది, అత్తారిల్లు ఉంది, అందరూ ఉన్నారు. కానీ భర్త లేరు అన్నమాట ఆ టైంలో ఎలా ఉండేది, భర్త లేని ఆడవాళ్ళని ఎలా చూసేవారు అంటే క్యారెక్టర్ పరంగా అనుకుంటారేమో, కాదండి. ఉదయం లేచిన వెంటనే వాళ్ళ ముఖం చూడకూడదు, వాళ్ళు ఎదురు రాకూడదు, ఇలాంటివన్నీ కూడా నేను మా అమ్మ పట్ల చూస్తూ పెరిగానమాట. అలాంటివి నాకు మైండ్లో ఉండిపోయాయి. అలాగా చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని నేను, ఎదిగిన తర్వాత మా అమ్మని బాగా చూసుకోవాలి, మంచి జాబ్ చేయాలి, ఇలాగ అలాగా అని చాలా కలలు కన్నాను. అవన్నీ ఏం జరగలేదనుకోండి. మా అమ్మ కూడా నేను అంతటి దాకా వచ్చే వరకు కూడా తను ఆగలేదు, వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. కానీ నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదండి. ఇప్పటి వరకు నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవరిని కూడా తప్పుగా నేను మాట్లాడింది లేదు, మాట్లాడను కూడా భవిష్యత్తులో. అది ఒకటి చెప్తున్నానండి. ఏదైనా సరే మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, ఏదైనా బయటికి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదంతా నన్నెవరు ఏదో అన్నారని కాదు, నేనెవరిని ఏమీ అనను, అసలు నా మైండ్ సెట్టే ఇది కాదు అని చెప్తున్నాను. అంతేనండి. నాకు ఇంకెంతకన్నా దీన్ని ల్యాక్ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఏంటంటే నా వల్ల కొంచెం మంచి ఎవరికైనా వెళ్ళాలి కానీ చెడు వెళ్ళకూడదు అన్న ఒక ఫీలింగ్ అనమాట. అంతే. ఇది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకోలేని వాళ్ళకి వాళ్ళ కర్మ, అంతే. నేను ఇంకంతకు మించి నేనేమీ చేయలేను, ఇంకా ఏం చెప్పలేను కూడా. నేనైతే ఆడవాళ్ళని చాలా చాలా గౌరవిస్తాను. దేంట్లో అయినా తోడుగా నిలబడాలి అనుకుంటాను. ఇప్పుడు నేను ఒక స్టెప్ తీసుకున్నాను అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఒక స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ నా యూట్యూబ్, సెకండ్ స్టెప్ తీసుకుంటున్నాను అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను. అది కూడా చాలామంది లేడీస్కి నేను ఉపాధి కల్పించాలి, వన్స్ నేను సక్సెస్ అయితే చాలామందికి హెల్ప్ అవుతాను అని చెప్పి ఒక్క ఉద్దేశంతో అనుకున్నాను. నిజంగా అది స్టార్ట్ అవ్వకముందే చాలా గోల ఎక్కువైపోయింది నాకు. అదొకటి అనిపించింది. కానీ స్టార్ట్ చేయడం అయితే పక్కా స్టార్ట్ చేస్తాను. అదేంటనేది కూడా ముందు ముందు మీకు కంపల్సరీ చెప్తాను. మీ సపోర్ట్ లేనిదే నేనైతే ఏ అడుగు ముందుకు వేయలేదండి. ఇప్పటి వరకు నేను ఇంతవరకు వచ్చానంటే అది మీ సపోర్ట్ వల్లే. ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ వల్ల కూడా, మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కూడా. ఇంకా 50,000కి దగ్గరలో ఉన్నాము. కంపల్సరీ 50,000 అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అడుగుతారు, మీ అమ్మగారు ఏమయ్యారు, మీ నాన్నగారు కనిపించట్లేదేంటి, మీ లైఫ్ స్టోరీ చెప్పండి, ఇది అది అని చెప్తే, నిజంగా పార్ట్ కింద విడదీసి చెప్తే నా స్టోరీ ఒక సినిమా తీయచ్చు. ఇంకా చెప్తే చాలా వ్యూస్ కూడా వస్తాయి. కానీ నాకు అది ఇష్టం ఉండదండి. ఎవరి దగ్గర నుంచి సింపతి గెయిన్ చేసి వ్యూస్ తెచ్చుకోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట. అలా చెప్పచ్చు, ఈ పాటికి నేను ఎప్పుడో గ్రోత్ అయ్యేదాన్ని. అలా స్టోరీస్ చెప్పి, ఇంకా నా ప్రెగ్నెన్సీ స్టోరీస్ చెప్పి అలా చెప్తే నేను ఎప్పుడో గ్రోత్ అయ్యేదాన్ని. కానీ నాకు అది ఇష్టం ఉండదు. ఎవరి సింపతి మీద నేను పైకి రాకూడదు. నా ఓన్ ఐడెంటిటీ ప్రకారం నేను పైకి రావాలి. నేను లక్కోడిని వీడియోస్లోకి తీసుకురావడానికి కూడా ఫ్యూచర్లో తనకి ఏదైనా యూజ్ అవుతుంది, ఇంతమంది సపోర్ట్ ఉంటే ఒక స్టెప్ ముందుకు వేయడానికి ధైర్యంగా వేయగలుగుతుంది అని ఒక్క మైండ్ సెట్తో తప్ప ఏదో సింపతి గెయిన్ చేద్దామని, డబ్బులు సంపాదించుకుందామని ఇలాంటి ఏ థాట్ లేదండి. లక్కోడు ఫ్యూచర్లో నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు కదా, నేను చేయగలను అన్న ధైర్యం తనకి ఉంటుంది అని చెప్పి ఒక్కటే ఒక కారణంతో నేను లక్కోడిని వీడియోస్లో చూపించడానికి, మీరు ఇష్టపడుతున్నారు మెయిన్ నా వీడియోస్ చూడటానికే. లక్కోడిని మీరు ఎంతలా ఇష్టపడడం వల్ల నా వీడియోస్ చూస్తున్నారు. అది మీ అందరి ప్రేమ తనకి దక్కుతుంది. ఫ్యూచర్లో కూడా మీ అందరి ప్రేమే తనకి ధైర్యం అనమాట, తను ముందుకెళ్ళడానికి ధైర్యం అనమాట. అది నేను అంతలా ఆలోచిస్తాను. దేనికి సింపతి గెయిన్ చేసుకోవాలని, డబ్బులు సంపాదించాలని ఇలాంటి థాట్ అనేది నా మైండ్లో ఉండదండి. సింపతి గెయిన్ చేసుకోవాలంటే నా స్టోరీ ఒక్కటి చెప్తే చాలు, సింపతి గెయిన్ చేసుకుని చాలా వ్యూసే తెచ్చుకోవచ్చు నేను. కానీ నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట అలాగా.
మీరు చెప్తే నమ్మరు. నేను ఏడవను కూడా ఎవరి దగ్గర. నాకు ఇష్టం ఉండదు అలా ఏడవడం కూడా. దేనికైనా మాట చెప్పుకొని ఏడవడం అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి, ఒక్కదాన్నే ఉన్నప్పుడు మా హస్బెండ్ కూడా కాదు. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏదైనా బాధ అనిపిస్తే ఏడ్చేస్తాను. ఇంక బయటకొచ్చి మళ్ళీ నార్మల్‌గా అసలు ఏం జరగనట్టు ఉంటాను. అది కూడా నేను ఇష్టపడను. ఎవరి దగ్గరైనా ఏడ్చి సింపతి అనుకుంటారేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటదనమాట. అలా స్ట్రాంగ్ లేడీ అన్నట్టు బిహేవ్ చేస్తాను బయట. కానీ చిన్న మాట, నా తప్పు లేనిది చిన్న మాటైనా అస్సలు భరించలేనండి. డైరెక్ట్ వెళ్ళి అడుగుతాను నా తప్పు లేకపోతే. నా తప్పు ఉందంటే సారీ చెప్పడానికి కూడా వెనకాడననమాట. ఇప్పటి వరకు ఇలాంటి మాటలతో ఏ వీడియోస్ చేయలేదు నేను. చేస్తానని కూడా ఫ్యూచర్లో అనుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చేసుకుంటే కొంతమందికైనా అర్థం అవుతుంది. ఎదుటి వాళ్ళ దగ్గర మనం అస్సలు వీక్ అవ్వకూడదు. ఏడ్చి వీక్ అయ్యామంటే ఇంక అంతకంటే ఎదుటి వాళ్ళ దగ్గర వీక్ అవ్వడం ఇంకోటి ఉండదు అనిపిస్తుంది నాకు. అది మన మనసుకు దగ్గర అయిన వాళ్ళ దగ్గర తప్ప మిగతా వాళ్ళ ఎవ్వరి దగ్గర కూడా మీరు కంటతడి పెట్టుకోకండి. మీ తప్పు లేదా స్ట్రాంగ్గా నిలబడి మొఖం చెల్లుమనేలాగా సమాధానం చెప్పండి. మీ తప్పు ఉందా వెంటనే సారీ చెప్పండి. ఇలా జరిగింది అని కారణం చెప్పి అక్కడితో క్లోజ్ చేసేసుకోండి. అంతేగాని మైండ్లో పెట్టుకొని అస్సలు వీక్ అవ్వద్దు. మీరు అనుకున్నది సాధించాలి అంటే మీరు ముందు వీక్ అవ్వకూడదు. ఏదైనా సరే ఒక అడుగు ముందుకేద్దాం అన్నప్పుడు ముందు మీ ఫ్యామిలీని, మీ హస్బెండ్ తప్ప ఎవరిని నమ్మకండి. బయట వాళ్ళని ముందు ఏదైనా చెప్పాలి అనుకున్నా మీ ఫ్యామిలీ వరకునే చెప్పండి. బయట ఎవరిని, అది తన బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎవరిని నమ్మి మీరు ఏదైనా కానీ షేర్ అయితే చేసుకోకండి. మీరు ముందు ఆ పని సక్సెస్ అయిన తర్వాత మీ గురించి చెడుగా మాట్లాడుకునే నోరులే సక్సెస్ అయింది అన్న వరకు మనం రావాలి. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఒక్కరికనే కాదు, ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను. నేను పెద్ద తోపు తురుమని కాదు. మన లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్సే మనకి గుణపాఠాలు ఇంకా పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. వాటిని గుర్తు చేసుకుంటూ మన నడవడిక అనేది మారుతూ వెళ్ళాలన్నమాట. అంటే మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనం ఎలా ఉండాలి ఏంటి అనేది అందులో కూడా మన తప్పులు ఉంటాయి, చిన్న చిన్న తప్పులు. అవన్నీ కరెక్షన్ చేసుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేనండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఎంత చెప్పాను అంటే కొంచెం సోదు కూడా ఎక్కువ ల్యాక్ చేశాను అనిపించింది. సారీ, ఏమీ అనుకోవద్దు. ఒక మ్యాటర్నే కొంచెం ఎక్కువ సాగదీశాను. ఎందుకో నాకు అలా ఫ్లోలో వచ్చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే నా వీడియోస్ చూసేది కూడా ఎక్కువ ఆడవాళ్ళే చూస్తారు. వాళ్ళ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదుర్కొనే ఉంటారు. నేను షేర్ చేసుకున్నాను అంటే వన్స్ వీడియోస్ చూసే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ నేను డౌన్ అవ్వకూడదు అని చెప్పి నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను. ఇలా చాలాసార్లు కూడా చేసుకున్నాను. కానీ ఏదైనా వచ్చేటప్పటికి డౌన్ అయిపోతూ ఉంటాను. కానీ ఈసారి నిలబడాలి, ఖచ్చితంగా నిలబడతాను. నేను అనుకున్నది సాధించి తీరుతాను. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. మీ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాను. ఇకపై మీ సపోర్ట్తోనే ఇంకా ముందుకు వెళ్తాను అన్న ధైర్యం అయితే నాకు ఉందండి. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, పేరున నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఈ వీడియో రీచ్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, నా మనసులో ఉన్న మాటలు మీతో షేర్ చేసుకున్నాను చాలు. ఇంతే అండి. ఇలాంటి వీడియోస్ అంటే ఇలాంటి వాయిస్తో వీడియోస్ మళ్ళీ రావు. నేను ఇలా మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకి ఇలాంటి మాటలతో అస్సలు రాను. మళ్ళీ రొటీన్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి తప్పకుండా. డైలీ కాకపోయినా రోజు విడిచి రోజు రాంగ్ వీడియో అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఎప్పట్లాగే. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.